నమస్తే అండి. వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి. ఇవాళ మన కిచెన్‌లో రెసిపీ వచ్చేసేసి అందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి కజ్జికాయలు. ఈ కజ్జికాయలని హెల్తీగా, టేస్టీగా, క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కజ్జికాయల పిండిని రెగ్యులర్‌గా గోధుమ పిండితోనూ లేదంటే మైదా పిండితోనూ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే సగం గోధుమ పిండి, సగం మైదా పిండి వేసుకొని కూడా ఈ కజ్జికాయల పిండిని కలుపుతూ ఉంటారు. దానిలోకి వాళ్ళు క్రిస్పీనెస్ కోసం అనేసి బొంబాయి రవ్వ యూస్ చేస్తారండి. ఈ బొంబాయి రవ్వ యూస్ చేయటం వల్ల కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి, కానీ రియల్ టేస్ట్ అనేది మిస్ అవుతుంది. ఇక్కడ నేను హెల్తీగా అని చెప్పాను కదా, గోధుమ పిండిని యూస్ చేసి ఎటువంటి బొంబాయి రవ్వ వాడకుండా క్రిస్పీగా ఈ కజ్జికాయలని చేయబోతున్నాను. ఈ కజ్జికాయలకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కజ్జికాయల లోపలికి స్టఫింగ్ అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. ఎండు కొబ్బరితోనూ, పుట్నాల పప్పు, షుగర్తో అలాగే రవ్వతో కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి, నువ్వులు యూస్ చేసి ఈ స్టఫింగ్ని ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరి తీసుకొని తురుముకుంటున్నాను. ఇలా తురుముకున్న ఈ కొబ్బరిని మనము కొలత వేసుకోవాలి. ఇంట్లో చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదండి, లేదంటే టీ గ్లాసులైనా ఉంటాయి కదా, వాటితో అయినా సరే మనము కొలత వేసుకోవచ్చు. నా దగ్గర మెజరింగ్ కప్స్ ఉన్నాయి, దాంతోనే నేను కొలత వేసుకుంటున్నాను. ఇలా కొలత వేసుకున్న ఈ కొబ్బరి తురుముని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. నేను కొలత వేసుకోగా నాకు దగ్గర 2 కప్పులు పైన 1 స్పూన్ వరకు మిగిలిందండి. ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి. ఈ బెల్లం తురుము చేసుకొని 1 కప్పు వరకు తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ ఎక్కిన వెంటనే ఒక టీ గ్లాస్ అంతా నువ్వులు, నేను ఇక్కడ తెల్ల నువ్వులు వాడుతున్నానండి, నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ నువ్వుల్లో పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే టేస్ట్ అనేది బాగోదు. నువ్వులు చిటపట్లాడిన తర్వాత కలర్ మారుతాయండి, వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే గిన్నెలోకి మనం తురుము పెట్టుకున్నటువంటి బెల్లం వేసుకుందాము. అలాగే ఒక పావు గ్లాసు వాటర్ వేసుకుంటే బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది. కరిగిపోయిన ఈ బెల్లాన్ని మనం ఒకసారి ఫిల్టర్ చేసుకుందాము. ఏవైనా మలినాలు ఉంటే పోతాయండి ఫిల్టర్ చేయటం వల్ల. నెక్స్ట్ ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ని అదే గిన్నెలోకి వేసుకొని ఒక పొంగు రాగానే మనం తురుము పెట్టుకున్నాం కదండి పచ్చి కొబ్బరి, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి నువ్వులు, ఈ 2 వేసేసి బెల్లము, కొబ్బరి, నువ్వులు ఈ 3 కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ 3 కూడా దగ్గర పడిన వెంటనే మంచి స్మెల్ కోసం 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసానండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం పొడి వేసాను. యాలకులు, అల్లం స్మెల్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా దగ్గర పడిన ఈ స్టఫింగ్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. రెడీ అయిపోయిన స్టఫింగ్ని మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ఏ కప్పుతో అయితే బెల్లము, కొబ్బరి తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా చిటికెడు సాల్ట్ వేసానండి. నెక్స్ట్ 2 స్పూన్ల వరకు నెయ్యి వేసాను. నెయ్యి ఇష్టం లేని వారు కాచిన నూనె వేసుకుంటే కూడా సరిపోతుంది. ఈ నెయ్యి పిండికి బాగా పట్టించుకోవాలండి. నెక్స్ట్ మనం గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ అంతా ఒకేసారి వేసుకొని పిండిని కలపకూడదు. ఇన్కేస్ అలా చేస్తే పిండి అనేది లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాటర్ కొద్దిగా వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. చపాతీకి కలుపుతాం కదండి మెత్తగా, అలా కలపకూడదు. దానికంటే కూడా కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలి. ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం అనేసి మనం ఇక్కడ
ఎక్స్ట్రాగా ఏ ఇంగ్రీడియంట్ కూడా వాడలేదు. ఓన్లీ గోధుమ పిండితోనే ఈ కజ్జికాయలు మనం చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వాటర్ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ నేను పిండి తడుపుకోగా నాకు ఒక పావు కప్పు వాటర్ అనేది మిగిలిపోయింది. ఇలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా తడుపుకున్న ఈ పిండికి చేతిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ కూడా ఈ పిండికి పట్టేటట్టు 2-3 సార్లు కలుపుకోవాలి. కలుపుకున్నాక పిండిని తడి ఆరిపోనివ్వకుండా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ కాటన్ క్లాత్తో మనము ఒకసారి వాటర్లో పెట్టుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఆ కాటన్ క్లాత్తో ఈ పిండిని కప్పుకోవాలి. అలా చేయటం వల్ల పిండి తడి ఆరిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని గిన్నెలో పెట్టేసేసి మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు అంటే 30 నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇవ్వాలండి. ఇలా చేయటం వల్ల పిండి కొంచెం మెత్తబడుతుంది. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 1/2 అవర్ తర్వాత పిండి చూపిస్తున్నానండి. వేలు పెట్టి నొక్కగానే వేలు అనేది పిండిలోకి ఈజీగా దిగిపోతుంది. మనము 1/2 అవర్ పాటు పిండికి రెస్ట్ ఇవ్వటం వల్ల పిండి అనేది కొంచెం మెత్తబడుతుంది. ఇక్కడ నుంచి మనము పూరీలు ఒత్తుకోవటం స్టార్ట్ చేసుకోవచ్చు. పూరి అనేది మనము మరీ పల్చగాను లేదంటే మరీ మందంగాను చేయకూడదండి, మధ్యస్థంగా చేసుకోవాలి. అప్పుడే కజ్జికాయలు క్రిప్సీగా వస్తాయి. ఇక నేను 2 టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ యూస్ చేస్తున్నానండి. ఒకటి వచ్చి ప్లాస్టిక్ది, ఇంకోటి వచ్చేసి చెక్కది. ఫస్ట్ నేను ప్లాస్టిక్ మౌల్డ్లో ఈ కజ్జికాయ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసుకున్నాక ఈ మౌల్డ్కి కొంచెము పొడి పిండి అద్దాలండి. ఎందుకంటే కజ్జికాయ మనం అంటే ప్రెస్ చేసినప్పుడు పూరి అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇలా వేసుకొని పొట్ట నిండా మనము స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న మౌల్డ్ వాడుతున్నాను కాబట్టి 1.5 స్పూన్ నాకు స్టఫింగ్ పడుతుందండి. అంతకంటే ఎక్కువ పెట్టిన ఎడ్జెస్ సరిగ్గా అతుక్కోవు కాబట్టి చూసుకొని మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. పొట్ట నిండా పెట్టాలండి. ఇలా స్టఫింగ్ పెట్టి వెంటనే క్లోజ్ చేసి ఎడ్జెస్ని ప్రెస్ చేస్తే సీల్ అయిపోతాయి. ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, దాన్ని తీసేద్దాం. ఇలా తీసుకున్న ఈ ఎక్స్ట్రా పిండిని మళ్ళీ మనం యూస్ చేస్తాం కాబట్టి ఈ పిండిని అలా వదిలేయకుండా ఒక చిన్న బాక్స్లో వేసుకొని మూత పెట్టుకుందాము. పిండిలో తడి ఆరకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఇలా చేసుకునే ఈ కజ్జికాయ ఎడ్జెస్ వచ్చేసేసి వాటర్తో సీల్ చేయాలండి. అలా వదిలేస్తే ఎడ్జెస్ ఎండిపోతాయి. మనం నూనెలో వేసినప్పుడు ఎడ్జెస్ అనేవి ఓపెన్ అయిపోతుంది. అలా ఓపెన్ అయితే లోపల ఉన్న స్టఫింగ్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుందండి. కాబట్టి ఎవ్రీ టైము కజ్జికాయ చేసిన వెంటనే ఎడ్జెస్ వాటర్తో సీల్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇక నేను చెక్క మౌల్డ్లో కూడా ఒక కజ్జికాయ చేసి చూపిస్తానండి. ఈ మౌల్డ్ అనేది కొంచెం పెద్ద సైజులో పెద్దదండి కాబట్టి ఇక్కడ నాకు 2 స్పూన్ల వరకు స్టఫింగ్ అనేది పడుతుంది. పొట్ట నిండా స్టఫింగ్ అనేది పెట్టాలండి. నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ ఫస్ట్ది ఎలా అయితే చేసామో అలాగే మనము సీల్ చేసేసుకొని ఎడ్జెస్లో ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసి ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకుందాము. వెంటనే ఆ పిండి యూస్ చేస్తాం కాబట్టి పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ కజ్జికాయని ఎడ్జెస్లో వాటర్ వేసి సీల్ చేయాలి. అంతా పిండి అంటే ఓవరాల్గా అన్నీ చేసుకున్న తర్వాతనే మనము ఆయిల్ హీటింగ్ పెట్టుకోవాలి. లేదంటే ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది, కజ్జికాయలు ఎండిపోతాయండి. ఇలా చేసుకున్న కజ్జికాయలన్నిటినీ ఒక దగ్గర పెట్టేసుకుందాము.
నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసుకుందాము. ఒక చిన్న పిండి ముద్ద వేస్తే ఆ ముద్ద చుట్టూతా చిన్న చిన్న బాల్స్ అంటే బబుల్స్ వస్తాయండి. అంతవరకు ఆయిల్ అనేది హీట్ ఎక్కితే సరిపోతుంది. ఓవర్గా కూడా ఆయిల్ అనేది హీట్ ఎక్కకూడదు. అలా ఓవర్గా హీట్ ఎక్కితే పైన మనకి అంటే కజ్జికాయ మీద మనకి బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి. ఎయిర్ గ్యాప్స్ అనేది ఎక్కువ వస్తాయి. అప్పుడు కజ్జికాయ అనేది క్రిప్సీగా రాదు. కాబట్టి ఈ ఒక్క విషయం గమనించుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకుంటే క్రిప్సీ టేస్టీ కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఫస్ట్ బ్యాచ్ కింద కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి. నెక్స్ట్ మిగతావి కూడా వేసుకొని నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ కజ్జికాయలని ఒక 2 అవర్స్ పాటు మనము అలా చల్లారేదాకా వదిలేసేయాలండి. లేదంటే అవి గట్టి పడకుండా మెత్తగా అయిపోతాయి. మూత పెట్టకూడదు. 2 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇంకొక కజ్జికాయ కూడా మీకు నేను బ్రేక్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా క్రిప్సీగా టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక కజ్జికాయ మీకు నేను బ్రేక్ చేసి చూపిస్తున్నాను. 2 అవర్స్ తర్వాత బ్రేక్ చేస్తున్నానండి. చాలా క్రిప్సీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకేనండి, మరో మంచి కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. బాయ్.